సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని సినీ ఇండస్ట్రీ వారు పోటాపోటీగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో సంధ్యా థియేటర్ ఘటనపై ఘాటుగా స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కుదేలయ్యే నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎంగా ఉన్నంత వరకు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూపై వాడివేడి చర్చ నడిచింది. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। అసలు ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఎందుకు జరిగింది, కారణం ఎవరు, అల్లు అర్జున్ చేసిన తప్పేంటి అన్న దానిపై వివరణిచ్చారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంలో నిర్మాతలకు ఊహించని షాకిచ్చారు రేవంత్ రెడ్డి. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకుంటే చేసుకోండి, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోనని సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దు అని అంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ or political stars is having some special privilege. If they murdered anyone also, we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో టాలీవుడ్ కి గట్టి దెబ్బ తగిలినట్టే. ఎందుకంటే ఓటీటీ పోటీని తట్టుకుని నిలబడ్డం సినిమా నిర్మాతలకు కష్టంగా మారింది. సినిమా రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో వచ్చేస్తుండటంతో సగానికి సగం మంది థియేటర్స్ కి రావడం మానేశారు. ఈ తరుణంలో కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత రిలీజ్ రోజు టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపైనే కోటి ఆశలు పెట్టుకున్నాడు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా తొలివారంలో డబ్బులు వస్తేనే నిర్మాత నిలదొక్కుకోగలడు. కానీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపుకి పర్మిషన్లు పొందుతున్నారు. ఇప్పటి వరకు ఇదే జరుగుతూ వచ్చింది పెద్ద సినిమాల విషయంలో. ఇదే జరిగితే భారీ బడ్జెట్ సినిమాలకు నష్టాలు తప్పవు. టాలీవుడ్లో సంక్రాంతి వస్తుందంటే 5-6 పెద్ద సినిమాలు, ఇంకో 5-6 చిన్న సినిమాలు విడుదలవుతుంటాయి. సంక్రాంతి సీజన్లో సగటున 1500 కోట్ల రూపాయల పైగానే బిజినెస్ జరుగుతుంది. ఈ సీజన్కి రెట్టింపు లెక్కల్లో ఉన్నారు. ఈ 2024 సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 పెద్ద చిత్రాలు కాగా మరో 3 చిన్న సినిమాలు ఉన్నాయి. దిల్ రాజు 450 కోట్ల ఖర్చుతో శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ చిత్రాన్ని భారీ అంచనాలతో తీశారు. సంక్రాంతికి విడుదల చేయనున్నారు. పుష్ప 2 మాదిరిగా టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలు వేస్తేనే లాభాలు వస్తాయి. ఇప్పుడు లాభాల మాట దేవుడెరుగు, కనీసం పెట్టిన పెట్టుబడైనా వచ్చే అవకాశం ఉంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.